26వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క పుట్టుక గురించి, ప్రభువునకు పెట్టబడే గొప్ప పేర్లను గురించి యెషయా గ్రంథంలో ఇలా వ్రాయబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని. అవును, మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ప్రభువు ఎన్నో ఆశ్చర్య క్రియలను జరిగించాడు. ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండే వారి జీవితాలలో ఊహకందని ఆశ్చర్య క్రియలు ప్రభు జరిగిస్తాడు. ప్రభువు గొప్ప ఆలోచనకర్త. మనుషులముగా మన ఆలోచనలు కొంతవరకే ఉంటాయి. మనకు ఇప్పుడు మేలుగా అనిపించినది కీడుగా మారవచ్చు. మన సొంత ఆలోచనల వలన ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు. కానీ ప్రతి విషయంలోనూ ప్రభుపై ఆధారపడుతూ ప్రభు యొక్క ఆలోచనల ద్వారా మనము నడిపింపబడాలి. మన జీవితాలలో ఏ కార్యం చేయాలి అనుకున్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పకుండా ప్రభు యొక్క సలహాను మనం తీసుకోవాలి. ప్రభు ఆలోచనలు, ప్రభు నిర్ణయాలు ఎప్పుడూ సరైనవి, నమ్మదగినవి. ప్రభుపై ఆధారపడితే ప్రభువే సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ప్రభువు బలవంతుడైన దేవుడు. ప్రభు యొక్క బలము మన ఊహకు అందనిది. ఎన్నో గొప్ప కార్యాలను ప్రభు జరిగించగలడు. నిత్యుడగు తండ్రి మన ప్రభువు. కేవలము కొంతకాలం కాదు, కానీ నిత్యము మన తండ్రి ప్రభువు. ఒక తండ్రి బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, ఎలా కాపాడతాడో మన ప్రభు కూడా అంతే. అన్ని కీడుల నుండి మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాడు. సమాధానకర్తయగు అధిపతి మన ప్రభువు. లోకం దృష్టిలో ఎంత గొప్పవారైనప్పటికీ శాంతి సమాధానాలు లేకపోతే మనశ్శాంతి ఉండదు. అపవాది ఎన్నో రకాలుగా మనల్ని దాడి చేస్తూ సమాధానం లేకుండా చేయాలి అని, కృంగదీయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనము ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ప్రార్థిస్తామో, అన్ని రకముల అపవాది క్రియల నుండి యేసు నామంలో విడుదలను అనుగ్రహించి, అన్ని రకముల మనస్పర్ధల నుండి, అశాంతి నుండి విడుదలను అనుగ్రహించి గొప్ప సమాధానంతో మనల్ని నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను జరిగించే గొప్ప దేవుడవు ప్రభువా. బలవంతుడగు దేవుడవు తండ్రి. ఈ లోకంలో మాకు ఎదురయ్యే శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగిపోయే వారముగా కాకుండా మిమ్మల్ని బట్టి గొప్ప ధైర్యమును కలిగి ఉండి, ఎటువంటి శ్రమ నుండైనా మీరు అద్భుతంగా విడిపించగలరు అనే గొప్ప విశ్వాసాన్ని మాలో కలిగించండి ప్రభువా. కేవలం మా జ్ఞానముపై ఆధారపడి సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లే వారముగా కాకుండా, మీరే గొప్ప ఆలోచనకర్త అని గ్రహించి ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడుతూ మీ చేత నడిపింపబడాలి తండ్రి. మీరే మా తండ్రి అని మేము గ్రహించాలి ప్రభువా. మాకు సమాధానం లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. మా జీవితంలో, కుటుంబములను గొప్ప శాంతి సమాధానాలతో నింపమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.